ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ప్రభుత్వ భూమి, జల వనరుల సమీపంలోని ఉన్నవి మినహా మిగిలిన దరఖాస్తులకు ఆటోమేటిక్ ఫీ జనరేషన్ జరగనుంది. దరఖాస్తుదారులకు నేరుగా రుసుం సమాచారం అందనుంది. ఈ మేరకు 2 రోజుల్లో సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానుంది. తదుపరి ఫీజు వసూలపై సబ్ రిజిస్టర్లకు సర్క్యులర్ జారీ చేస్తారు. తెలంగాణకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహింతలను వెంటనే రిలీవ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ క్యాడర్కు చెందిన ఈ ముగ్గురు ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నారు. ఏపీలో రిపోర్టు చేయాలని అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహింతలను ఆదేశించింది కేంద్ర హోంశాఖ. అంజనీ కుమార్ తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా, అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, ట్రైనింగ్స్ డీజీగా పనిచేస్తున్నారు. ఇక అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. నిరుపేద మహిళలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి అధికారులను ఎవరిని వెళ్లనీయకుండా ప్రధాన ద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలోని ఏవోకి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు హెచ్చరించారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీచర్ అవతారం ఎత్తారు. జాకారంలోని బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మ్యాథమెటిక్స్ క్లాసు తీసుకున్నారు. రానున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి అపోహలు, భయాలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచించారు. సబ్జెక్టులో ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నంద్యాల జిల్లా మహానంది తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీరుస్తున్నారన్నారు. ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతి శనివారం ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై వారికున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా స్వచ్ఛందంగా వచ్చి కలిసి పరిష్కరించుకోవాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అగ్రిగోల్డ్ బాధితులు ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. బాధితులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వీరితో తొందరగా సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చినట్లుగా బాధితులు తెలిపారు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్లో రోజోను మ్యాంగోస్ ఎగ్జిబిషన్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడంలో కలిసి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పండించిన మామిడి పండ్లను దేశం అంతటికీ పంపిణీ చేస్తారని తెలిపారు. 300 ఎకరాల్లో 400 రకాల పండ్లను పెంచుతున్నారని డాక్టర్ సల్మాన్ని గడ్డం ప్రసాద్ అభినందించారు. దేశంలో ఎక్కడా లభించని పండ్లు కూడా ఇక్కడ లభిస్తాయని ఆయన అన్నారు. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా ఈ మామిడి పండ్లు తినొచ్చని ప్రసాద్ తెలిపారు. నిజాం సర్కార్ కాలం నాటి పండ్లు కనుమరుగైపోతున్నాయని వాటిని కాపాడేందుకు పలు రాష్ట్రాల నుంచి ఈ మామిడి చెట్లను తెచ్చి ఇక్కడ సాగు చేస్తున్నామని డాక్టర్ సల్మాన్ వివరించారు. ఈ మామిడి పండ్లు 2 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని సన్నిహితులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లుగా ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూర సుడిగాలి పర్యటన చేశారు. బుక్కపట్నం చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలను పెంచేందుకు ఎమ్మెల్యే సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 1,63,000 చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర మాట్లాడుతూ బుక్కపట్నం చెరువులో నీరు సమృద్ధిగా ఉందని చేప పిల్లలను వదిలిపెట్టడం ద్వారా చేపలు వృద్ధి చెంది ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది అన్నారు. అందులో భాగంగానే చెరువులో చేప పిల్లలను వదిలిపెట్టినట్లుగా తెలిపారు. హేంద్రనీవ నీరు వస్తుండటంతో ఏడాది పొడవునా చెరువులో నీరు ఉంటుందని చెప్పారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. నిర్మాణ దశలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఫోన్ ద్వారా సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని వైద్యులను ఆమె ఆదేశించారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడో రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంస వాహన దీసులై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో నాదుస్వరం, కోలాటం, చెక్క భజన, రాజభటుల వేషాలు, కేరళ చండీమేళం భక్తులను ఆకట్టుకున్నాయి. ఇక ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో హంసవాహనంలో ఆవిహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. హంసవాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రక్షణ పంచకుండాత్మక యాగం నిర్వహించారు అర్చకులు, వేద పండితులు. ఉదయం ఆలయంలో త్రివిధి సేవ, చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార హోమాలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, బింబ కుంభ మండల అగ్ని ఆరాధనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం త్రివిధుల గుండా స్వామి అమ్మవారిను పలకపై విహరింపజేసి స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఇక 23న సుదర్శన లక్ష్మి నరసింహ దివ్య విమాన గోపుర మహా కుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిధుల కొరత వల్ల రాష్ట్రం కష్టాల్లో ఉందని, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారిని సూర్యకిరణాలు తాకాయని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా 4 రోజుల ముందు స్వామిని సూర్యకిరణాలు తాకడం విశేషం. సూర్యకిరణాలు పడే సమయంలో శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఇక్కడి భక్తుల నమ్మకం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో బ్రిలియంట్ స్కూల్ దగ్గర ఉన్న శకుంతలాబాయ్, శంకర్ నాయకులు 3 ఏళ్ల కిందట స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో నూతనంగా ఇల్లు నిర్మాణం పూర్తి అవుతున్న సందర్భంగా పక్క ఫ్లాట్ వారు శంకర్ నాయక్ ఇంటి ముందు రోడ్డుకి అడ్డంగా బండలు నాటి వారికి దారి లేకుండా చేశారు. ఈ విషయంపై బాధితుడు మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల కిందట స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నామని, పక్కల ఫ్లాట్లో ఉన్న వారు తమ ఇంటిలోకి వెళ్లకుండా రోడ్డుకి అడ్డంగా బండలు నాటి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా కులం పేరుతో దూషించారని వాపోయారు. ఈ విషయంపై ఆర్టీఓ, ఎంఆర్ఓలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కలిగే పరిణామాలపై నగర ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ హెచ్చరించారు. పటాన్చెరు నియోజకవర్గం పటేలుగూడలోని ఇష్ట ఇన్స్టిట్యూట్లో భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కనీస పరిశుభ్రత లేని వంటశాలలో పురుగుల భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అయినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కవలలను ఒక్కరిని ఇద్దరిని చూడడమే అరుదు. అదే ఒకే వేదికపై 100 మంది కవలలు కనిపించి కనువిందు చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన కవలల దినోత్సవాన్ని తిరుపతిలో జరుపుకుంటున్నారు. ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ట్విన్స్ డేలో కవలలు కేక్ కట్ చేసి ఆటపాటలతో అలరించారు. పీలర్కు చెందిన హేమలత, హేమావతి ట్విన్స్ చిన్నటి నాటి స్కూల్లో జరిగిన ట్విన్స్ యాక్టివిటీని వారు మిస్ అయ్యారు. అప్పటి నుంచి ట్విన్స్ డే సెలబ్రేషన్స్ చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకారం అందించారు. మొదట 5 మంది ట్విన్స్తో ప్రారంభించారు. నేడు 100కు పైగా ట్విన్స్ ఒకే చోట చేరుకునేలా చేశారు. ట్విన్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. ట్విన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ట్విన్స్ అందరూ కూడా ఒక చోట చేరడం, ఎంత దూరం ఉన్నా ట్విన్స్ డేలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ట్విన్స్.
ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మందికి పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశకంఠన స్థలడు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 130 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ సమీపంలో గోదావరి నది మధ్యలో దేవకోట పర్వతంపై వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి తిరునాళ్లకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హిందూ మత గ్రంథాల సమాహారమైన స్కంద పురాణంలో పేర్కొనబడిన పంచకాశీ క్షేత్రాల్లో 5వ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. గోదావరి మధ్యలో దీపంలో దేవకోట పర్వతంపై వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు. ఈ తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ బాల సురేష్ శుక్రవారం పరిశీలించారు. క్షేత్ర పరిధిలో అన్ని చోట్ల సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలకు మాజీ ఎంపీ సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలు ముందుగా మండల కేంద్రానికి చేరుకున్న సీతారాం నాయక్ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. యువకులు మహిళలు బంజారా సాంప్రదాయ నృత్యం చేస్తూ ర్యాలీగా ఉత్సవ ప్రాంగణం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజు కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని అందరికీ ఆరాధ్య దేవుడన్నారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని, తద్వారా శ్రీ సంత్ సేవలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో శివస్వాములు తప్పుపియారు. 8 గంటల పాటు అటవీ ప్రాంతంలో నరకయాత్ర అనుభవించారు. శ్రీశైలానికి పాదయాత్రగా 30 మంది బృందం బయలుదేరింది. అందులో కొంతమంది గూగుల్ రూట్ మ్యాప్ను అనుసరించి దారి తప్పారు. బాధితులను అటవీ శాఖ పోలీసు అధికారులు కాపాడారు. శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల కోసం భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో శివస్వాములు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు శివస్వాములు త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ను అనుసరించారు. షార్ట్కట్లో వెళ్లేందుకు ప్రయత్నించి నల్లమలలో తప్పుపోయారు. శివస్వాములు తప్పుపోయిన సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వారిని రక్షించారు. పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఆమె రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని, అందుకే పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాపారులంతా సిండికేట్గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని ఆరోపించారు కవిత. సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ మాట్లాడినట్లు దేశంలో ఏ సీఎం మాట్లాడారని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒకటే మాట చెబుతున్నారన్నారు. రేవంత్ మాట్లాడే ముందు ఒక్కసారి బట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితో పలికారు కేటీఆర్. టీటీడీ ఉద్యోగులు బోర్డు సభ్యుడికి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చొరవతో సమస్య పరిష్కారమైంది. 5 రోజుల క్రితం మహాద్వారం గేటు వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ను బోర్డు మెంబర్ నరేష్ కుమార్ దూషించడంతో దుమారం రేగింది. నరేష్ క్షమాపణ చెప్పాలంటూ టీటీడీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వివాదానికి పులి స్టాప్ పెట్టడానికి ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ చూపించారు. నరేష్ కుమార్ను తిరుమలకు ఆహ్వానించి వివాదానికి తెరపడేలా చర్యలు తీసుకున్నారు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నట్లుగా నరేష్ కుమార్ తెలిపినట్లుగా తెలుస్తుంది. బాలాజీ సింగ్ను పిలిచి క్షమాపణ కోరినట్లుగా తెలుస్తుంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నరేష్ కుమార్ క్షమాపణ చెప్పడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కలకలం రేగింది. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ముందు గ్యాస్ పైప్లైన్ లీక్ అయింది. పైప్లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఫాల్కన్ స్కామ్పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 1700 కోట్లు వసూలు చేసింది ఫాల్కన్ సంస్థ. అందులో 850 కోట్ల వరకు మోసం చేసినట్లుగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే గుర్తించింది. ఈ కేసులో 19 మందిపై కేసులు నమోదు చేసి 3 అరెస్టు చేశారు. ప్రధాన నిందితులైన ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈఓ యోగేందర్ సింగ్ దుబాయ్ పారిపోయినట్లుగా గుర్తించారు. ఇక సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి కేసులోని వివరాలు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముగండ హైస్కూల్లో హెడ్ మాస్టర్ వేధింపులకు ఉపాధ్యాయురాలు ఆత్మహత్యత్నానికి ప్రయత్నించింది. అమలాపురం మండలం గొల్లగూడెంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యత్నానికి ప్రయత్నించింది. దీంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ముగండ హైస్కూల్ వద్ద ప్రధాన ఉపాధ్యాయురాలు గదిలో బైఠాయించి నిరసన చేపట్టారు. హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డ్రైనేజీలో పేలుడు ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని మోసానగర్ కాలనీలో డ్రైనేజీలో భారీ శబ్దంతో టపాసుల మాదిరి పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీరు ప్రవహించే మురుగు కాలువలో మంటలు పొగలతో జరిగిన పేలుడు చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎవరైనా కాలువలో రసాయనాలు పారబోసారా లేక మరేదైనా కారణమా అని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సందర్శించి కారణాలు తెలుసుకుంటున్నారు. ఉప్పలోని మార్కెట్ ప్రధాన రహదారిపై ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. ఇకపై మళ్లీ ఫుట్పాత్లపై ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కొమరంభీం జిల్లాలో ప్రోటోకాల్ రకట రాజుకుంది. సంత్ సేవలాల్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు. ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదని ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. నిర్వాహకులపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఫ్లెక్సీలో పేరు, ఫోటో పెట్టడానికి ఇబ్బంది ఏంటని నిలదీశారు. అసహనంతో సభా వేదిక నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. గుమ్మసముద్రం గ్రామం రీసర్వేలో భారీ అవకతవకలు జరిగాయని ఆందోళనకు దిగారు. గుమ్మసముద్రంలోని దేవుని మన్యం భూమిని విలేజ్ సర్వేయర్ రాజేంద్ర తన సొంత తల్లి పేరు మీద ఆన్లైన్ చేసుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బాటిల్, ఉరితాలతో పురుగుల మందు డబ్బాలతో నిరసన చేపట్టారు. బి కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ సమస్య తీర్చాలంటూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న వీఆర్ఓ కోటిరెడ్డిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట గండువారిపల్లి గ్రామస్తులు కూడా తిరగబడ్డారు. అవకతవకలకు పాల్పడిన వీఆర్ఓ, సర్వేయర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోకేశ్వరం మండలం మన్మద్లో యూరియా దొరక్క కొందరు వెనుతిరగడంతో మరికొందరు ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నా కూడా తమకు దొరకడం లేదంటున్నారు అన్నదాతలు. సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. యూరియా బస్తాల కోసం వేకుజామునే సొసైటీ వద్ద క్యూ లైన్లో ఉన్నారు. అయితే సొసైటీ గోదాంకు వచ్చిన యూరియా బస్తాలు 200 అయితే 400 మంది రైతులు వచ్చారు. దీంతో రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు సరిపడా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు కిషన్ రెడ్డి. హామీల అమలు చేతకాదు కానీ సవాల్ విసురుతున్నాడన్నారు. నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుపై కిషన్ రెడ్డి స్పందించారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలో కనీసం 20% అమలు చేసి సవాల్ చేస్తే దానికి అర్థం ఉంటుందని విమర్శించారు. ముందు రాహుల్ గాంధీతో కలిసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్పుడు సవాల్కు తాను రెడీ అని కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28 ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. బడ్జెట్కు ఆమోదం తెలపనుంది.
గంజాయి మాఫియాపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవలే కృష్ణా జిల్లాలో సీజ్ చేసిన 3 క్వింటాల 700 కేజీల గంజాయిను డీజీపీ సమక్షంలో తగలబెట్టారు. ఈ కార్యక్రమానికి డీజీపీ స్వయంగా శ్రీకారం చుట్టారు. చిలకలూరిపేట ఎడ్లపాడు మండలంలోని జిందాల్ వెస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్లో గంజాయి దగ్ధం చేశారు. కాగా కాల్చేసిన గంజాయి విలువ సుమారు 1,87,00,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేలార్దేవులపల్లి లక్ష్మీగూడలో ఒక భార్య తన భర్తపై న్యాయ పోరాటానికి దిగింది. 4 ఏళ్ల క్రితం శివను లహరి వివాహం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా తన భర్త శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తప్ప తాగి వచ్చి అకారణంగా బూతులు తిడుతూ విచక్షణ రహితంగా చితకబాదాడని వాపోయింది. అత్త భర్త కలిసి వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అంటూ భార్యను ఇంటి నుంచి భర్త గెంటేశాడు. గత 6 నెలలుగా భార్యను పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేటు మండలం ఫిగ్లీపురం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చిన 2 దుండగులు హనుమాన్ దేవాలయం ప్రహరీ గోడ దూకి దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి సుమారు 15 లక్షల విలువైన వెండి విగ్రహం, హనుమాన్ గద దొంగలించి పరారయ్యారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి. ఆలయ పూజారి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మేటు పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. తన భార్యను సెల్ ఫోన్లో అసభ్య పదజాలంతో ఒక వ్యక్తి దూషించాడని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా తనని బూతులు తిట్టాడని కడప జిల్లా ఎర్రకుంట్ల మండలానికి చెందిన ఓబ్రేస్ అనే వ్యక్తి ధర్నాకు దిగాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చింపేశారని ఆయన ఆరోపించాడు. ఈ ఘటనను ఎస్ఐ తిమోతి దృష్టికి తీసుకెళ్తే సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఇలా జరగడం ఏమిటని ఓబులేసు ప్రశ్నించారు. అయితే ట్రాక్టర్లతో ఇసుక డంపింగ్ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత 20వ తేదీన కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో ప్రజా పంపిణీ బియ్యం పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మద్రాజుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ కృష్ణయ్య అనే వ్యాపారి చెన్నారం గ్రామంలో ఎక్సెల్పై తిరుగుతూ సుమారు 11 క్వింటాల బియ్యాన్ని సేకరించారు. వీటిని ఓ ఇంట్లో నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. వీటిని స్థానిక డీలర్ సమక్షంలో ఉంచారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. చందన్ నగర్ గోపీనగర్లో నివాసం ఉంటున్న నసీర్ను మాట్లాడుకుందామని గత రాత్రి స్నేహితులు తీసుకెళ్లి హత్య చేశారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొండాపురి ఏరియా హాస్పిటల్కు నజీర్ను తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మృతుడు నజీర్ ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్నేహితులను చందనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో పొలాల్లో నీటి మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేశారు. చీరాల మండలం కావురిపాలెం గ్రామానికి చెందిన అక్కలు గోపిరెడ్డి, కావురి గోపిరెడ్డి అనే వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలై పంట పొలాల్లో ఏర్పాటు చేస్తున్న నీటి మోటార్లను చోరీ చేస్తున్న 2 అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసి 5 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. నిన్న లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడు అర్ణవ్ మృతి చెందాడు. నీలోఫర్లో చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. నిన్న సాయంత్రం నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కున్నాడు అర్ణవ్. ఉప్పల్ పిఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భరత్నగర్లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీటీ టీచర్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. స్కూల్ యాజమాన్యంపై యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లి పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.
సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించి కారు నుంచి దూకి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నికి కారు పూర్తిగా దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మణికంఠ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 3 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో దాదాపు 85 లక్షల విలువ చేసే స్టాక్ ఉందని తెలిపారు టింబర్ డిపో యజమాని మణికంఠ. చైనాను కొత్త వైరస్ హడలెత్తిస్తుంది. వ్యూహాన్ ల్యాబ్లో కరోనాను పోలిన వైరస్ను గుర్తించారు. దీంతో డ్రాగన్ కంట్రీలో భయాలు పెరిగాయి. కొత్త వైరస్కు మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్గా నామకరణం చేశారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మెర్స్ కేసులను సౌదీ అరేబియాలో ఎక్కువగా గుర్తించారు. భారత పాక్ మ్యాచ్కు కౌంటౌన్ మొదలైంది. దేయాదుల క్రికెట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫుల్ హైప్ ఉన్న ఈ మ్యాచ్కి బ్రాడ్కాస్టర్లు, అడ్వర్టైజర్లు క్యాష్ చేసుకుంటున్నారు. యాడ్ స్లాట్స్ కోసం అడ్వర్టైజర్లు పోటీ పడుతున్నారు. కేవలం 10 సెకండ్ల యాడ్ కోసం 50 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇండియా పాక్ మ్యాచ్ యాడ్ స్లాట్స్ రేట్లను ఒకేసారి బ్రాడ్కాస్టింగ్ సంస్థలు డబుల్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రీమియం ఎంతైనా సరే చెల్లిస్తామంటూ అడ్వర్టైజర్లు ముందుకు వస్తున్నారు.